హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. చాలామంది యొక్క స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. చాలా రిటైలర్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. వెరీ గుడ్ స్టాక్ అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి 2005, దాని తర్వాత 2017, అంటే 12 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది. 2017 నుంచి మళ్ళీ 2023, అంటే దగ్గర దగ్గర 5 ఇయర్స్ గ్యాప్ తీసుకుంది. దాని తర్వాత 2024లో బ్రేక్అవుట్ అయింది. లాంగ్ కన్సోలిడేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే మనకి మోర్ దెన్ 10 ఇయర్స్ కానీ ఒక రేంజ్లో కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే మినిమం ఏంటంటే మనం 1:2 అనేది టార్గెట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనం చూస్తే ఏదైతే లెంత్ ఉందో టోటల్ బాక్స్ ఇది మొత్తం కూడా కన్సోలిడేషన్ కదా, అక్కడ చాలా టైం స్పెండ్ చేసింది. సో అట్లీస్ట్ ఏంటంటే మనకి 1:2 అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. డౌన్ ద లైన్ ఏంటంటే 1.5 ఇయర్లో. సో ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే టార్గెట్ విషయానికి వస్తే రఫ్గా 340 ఉంది. 350 మనం రౌండ్ ఫిగర్ తీసుకోవచ్చు, 350. ఓకే, సో ఎందుకు ఇలా మనం నిజంగా ఇంత 350 వస్తుందా అంటే రావచ్చు. ఎందుకంటే హిస్టరీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిన తర్వాత జనరల్గా ఒక 90% ఆఫ్ ద టైం ఏంటంటే స్టాకు పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అయితే హై నుంచి మనం కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు చూడండి, ఈ హై నుంచి కూడా దగ్గర దగ్గర 25 to 30% అనేది కరెక్షన్ తీసుకుంది. ఎందుకంటే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్, కన్ఫర్మేషన్ క్యాండిల్ విత్ గ్రేట్ వాల్యూమ్, చాలామంది పార్టిసిపేట్ చేశారని చెప్పేసి వాల్యూమ్స్ క్లియర్గా చెప్తూ ఉన్నాయి. బట్ అక్కడ నుంచి 1, 2, 3, 4, 5 దగ్గర దగ్గర 6 months టైం స్పెండ్ చేసింది. బట్ ఇప్పుడు ఎందుకు దీన్ని మనం డిస్కస్ చేస్తున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఇండెసిషన్ క్యాండిల్ మంత్లీలో కావచ్చు, వీక్లీలో కావచ్చు ఫార్మేషన్ జరిగింది. ఐ థింక్ బుల్స్ బేర్స్ ఏంటంటే ఒక అగ్రిమెంట్గా అనేది రాలేకపోతున్నారు. బట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్, ఐ మీన్ ఈ యొక్క కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ప్రాబిలిటీ ఉంది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్టాక్ అనేది సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవడానికి. సో ఒకవేళ ఎవరైనా ఈ యొక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చేది. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసాం ఆ ట్రెండ్ లైన్ అనేది ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా సిగ్నిఫికెంట్గా ఫాస్ట్గా అయితే మూమెంట్ తీసుకునే స్కోప్ ఉంది. ఇన్ బిట్వీన్ ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా చూడండి, ఇక్కడ మనకి లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది కాబట్టి ఈ యొక్క స్వింగ్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే కూడా స్వింగ్ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఏం చేద్దామంటే ఈ యొక్క స్వింగ్ హై నుంచి, రీసెంట్ స్వింగ్ హై నుంచి లోకి ఎంత రిట్రేస్మెంట్ అయిందనేది ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనకు ఐడియా రావడం అనేది జరుగుతుంది. జనరల్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి సపోర్టు, రెసిస్టెన్స్ అనేది డ్రా చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్, సపోర్ట్, ఇది ఎందుకు ఇప్పుడు ప్రీవియస్ రెసిస్టెన్స్ కాబట్టి సపోర్ట్ అవుతుంది, ఇదో మెథడ్. బట్ అంటే మనకు కొంచెం మ్యాథమెటికల్గా, సైంటిఫిక్గా ఫిబొనాకీ అనేది యూస్ చేసుకున్నాం అనుకో, దట్ విల్ బీ గుడ్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ లెవెల్ అయితే 61.8 లెవెల్ ఆల్రెడీ టెస్ట్ చేశాడు. 112.8 అనేది ఓకే, ఒక డీసెంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అండ్ మంచి ప్యాటర్న్ ఉంది. దాని తర్వాత మనకి ప్రైస్ యాక్షన్ కూడా బుల్లిష్ వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. వాల్యూమ్స్ కూడా టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ హెవీ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినాయి అండ్ దాని తర్వాత పెద్దగా వాల్యూమ్స్ ఏమి కనిపించట్లేదు ఏది రిట్రేస్మెంట్లో. దాన్ని కూడా మనం ఒక సైన్ లాగా, పాజిటివ్ సైన్ లాగా తీసుకోవచ్చు అనమాట. స్టాక్ పైకి వెళ్ళేటప్పుడు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాల్యూమ్స్ కిందకు వచ్చేటప్పుడు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ లేరంటే డెఫినెట్గా ఇది మనం అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఈ యొక్క ప్రొజెక్టెడ్ చేసిన టార్గెట్స్ ఇవన్నీ కూడా రేపటి కోసమో ఎల్లుండి కోసమో కాదు, ఇట్ టేక్స్ టైం డెఫినెట్గా. రైట్, దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కెమికల్ సెక్టార్ నుంచి 3 స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది భగీరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్. దీంట్లో వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూస్తే ప్రీవియస్ స్ట్రక్చరల్గా ఒక ఇంపార్టెంట్ చూడండి, నేను డ్రా చేస్తున్నాను, ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ యొక్క మేజర్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్వింగ్స్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. క్లియర్గా బ్రేక్అవుట్ అవుతుందంటే ఏంటంటే డౌన్ సైడ్ ఏదైతే మొమెంటం ఉందో అది ఫేడ్ అయిపోయింది అంటాం. ఫేడ్ అంటే ఇంక దాంట్లో పెద్ద స్ట్రెంత్ లేదని అర్థం చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ అయిన తర్వాత లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది. కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత రీసెంట్గా ఏదైతే స్వింగ్ ఉందో 205 అప్రాక్సిమేట్గా, దానికంటే ముందు ప్రైస్ కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ కన్సోలిడేషన్ తీసుకుంది. చూడండి ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర మనకి లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది. మళ్ళీ ఏది బిఫోర్ ద బ్రేక్అవుట్ అంటాం కదా, బిఫోర్ ద బ్రేక్అవుట్ అని చెప్పేసి డ్రాప్ అయ్యారు కానీ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ఫైనల్గా బ్రేక్అవుట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ అగ్రికల్చర్ వైపు కొంత, కెమికల్ సెక్టర్ కొంత పాజిటివ్గా ఉండే రిఫార్మ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ ద గవర్నమెంట్ సపోర్టు. సో ఏంటంటే ఈ యొక్క సెక్టార్ ప్రస్తుతం అయితే మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం.
దీంట్లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రస్తుతానికైతే డౌన్ టర్న్ అంటే కిందకి వెళ్ళే స్కోపు చాలా తక్కువగా అనిపిస్తుంది, అప్ సైడ్ పొటెన్షియల్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. యా ఇటువంటి స్టాక్స్ని మనం ఏం చేయొచ్చు అంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. వెరీ లెస్ క్వాంటిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 షేర్స్ అనేది బై చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో 25 షేర్స్ మనం ఇప్పుడు బై చేసుకోవచ్చు, ఎందుకంటే మొమెంటంలో ఉంది. ఓకే, మేబీ 1-2 డేస్కి ఏదైనా కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్ళింది అనుకోండి, మనకి 25 క్వాంటిటీ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ రివర్స్ అనకూడదు, రిట్రేస్ అయింది అనుకోండి, దెన్ ఏంటంటే మన దగ్గర ఇంకా 75 క్వాంటిటీ పర్సంటేజ్ యాడ్ చేసుకునే స్కోప్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనకి ఎందుకు బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుందంటే లాంగ్ కన్సోలిడేషన్ అనమాట. యాక్చువల్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాకు 2023 నుంచి కూడా లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని మంచి వాల్యూమ్స్తో ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడం అనేది కనిపిస్తుంది, కాబట్టి ఈ యొక్క స్టాక్ అనేది రాడార్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇది భగీరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది మనం వాచ్ లిస్ట్లో అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మనం ఒక టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవాలి అప్ సైడ్ ఇమీడియట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇక్కడ చూడండి, నేను ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఆల్రెడీ 1.272% రిట్రేస్మెంట్ లెవెల్ అయితే టార్గెట్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి 292 అనేది మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత 385 అనేది మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అప్ సైడ్. ఇక లక్ష్మీ కెమికల్స్, ఇది కూడా ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ కిందకు వస్తుంది. వెరీ బ్యూటిఫుల్గా మనకేంటంటే ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయితే అయింది, బట్ ఎనీహౌ మొమెంటం అయితే లేదు. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఓ బాక్స్లో రేంజ్లో ట్రేడ్ అవుతుంది, చూడండి, గమనించండి. ఈ కెమికల్ సెక్టారు మంచి మొమెంటం ఉంది. రీసెంట్గా డేస్లో అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్ట్ అయితే హెవీగా బులిష్ సైడ్ వెళ్తూ ఉంది. ఫ్యాక్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. చూడండి, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది. అబ్జర్వ్ చేస్తే మనకి మంచి వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ యొక్క బాక్స్ అనేది బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉంది. వితిన్ ద బాక్స్ ఒకవేళ ఇప్పుడే బ్రేక్అవుట్ చేయకుండా కొద్దిగా రిట్రేస్మెంట్ అయినప్పటికి కూడా ఒకవేళ మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనేది బై అనేది వాచ్ లిస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. మనం ఇమీడియట్గా టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఇది లాంగ్ పీరియడ్లో లేదు కాబట్టి ఈ 1:1 టార్గెట్ అయితే మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. ఇది మరి ఇయర్ ఆన్ ఇయర్ రీసెంట్ కన్సల్టేషన్ ప్యాటర్న్ కాబట్టి ఇమీడియట్గా మనం 425 రఫ్గా 420 అనేది మనం టార్గెట్ అయితే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు లక్ష్మీ ఆర్గానిక్స్ ఇండస్ట్రీలో. ఇక ఇదైతే మంచి మొమెంటంలో పెడుతుంది. ఇండో ఎమినిస్ లిమిటెడ్, ఇది కూడా కెమికల్ సెక్టార్ నుంచి. అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆ బ్యూటిఫుల్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. సో ఫ్రెండ్స్, టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ బ్యూటిఫుల్ డబుల్ బాటమ్ ఇది. ఈ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే టెక్నికల్గా ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేటర్స్ కొంచెం సహాయం తీసుకోవచ్చు. అండ్ మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడైతే మంచి లాంగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రస్తుతం అయితే స్టాక్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాంగ్ కన్సోలిడేషన్లో ఉంది. అండ్ టెక్నికల్గా ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చాడు, కానీ ఈ హైని బ్రేక్ చేయలేదు. చూడండి, వెరీ టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఇది బ్రేక్అవుట్ అయింది, క్లోజింగ్ అయింది, కానీ ఇక్కడ లేదు. వెంటనే ఈ స్వింగ్లోని బ్రేక్ చేశాడు కాబట్టి డౌన్ సైడ్ వోల్టైల్ చేశాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ప్యాటర్న్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ, ఏది 75 దగ్గర. దాని తర్వాత పైకి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా 110 రౌండ్ నెంబర్గా 100 అనుకుందాం. ఓకే, మంచి సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. సో ప్రస్తుతానికి అయితే ఒక మొమెంటంలో వెళుతూ ఉంది. అండ్ డయాగ్నల్గా మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నప్పుడు కూడా ఆ బ్యూటిఫుల్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, సిమెట్రికల్ కాదు ట్రయాంగిల్ ప్యాటర్న్ అనొచ్చు దీన్ని. చూడండి, ఇక్కడ మంచి రేంజ్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. అండ్ వాల్యూమ్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది కూడా చూస్తే మనకి ప్యూర్గా అప్ సైడ్ స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక టార్గెట్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క టార్గెట్ అనేది అప్ సైడ్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ లెవెల్ నుంచి ఇమీడియట్గా మనకి 300 రఫ్గా 300 కానీ 300 ఈ యొక్క టార్గెట్ అయితే ఇమీడియట్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ టార్గెట్ వచ్చే విధానంలో ఒకసారి రిట్రేస్మెంట్ తీసుకొని స్లోగా కూడా వెళ్ళొచ్చు. ఈ యొక్క పుల్ బ్యాక్, ఈ యొక్క కన్సోలిడేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వాల్యూమ్స్ చాలా సిగ్నిఫికెంట్గా రావడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ రీసెంట్గా అంటే కొద్దిగా రిఫార్మ్స్ అంటే రూరల్ మీద డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క సెక్టార్ నుంచి స్టాక్స్ అనేది పిక్ తీసుకున్నాం. ఆ సెక్టార్కి కొంత లబ్ధి పొందే అవకాశం ఉందన్న ఉద్దేశంలో ఈ యొక్క స్టాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది.
సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో వాటిలో కొంత రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్గా చార్ట్స్ అనేది వెరీ గుడ్గా మనకు కనిపిస్తున్నాయి. ఫండమెంటల్గా కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే వీడియో ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.